జై గురుదేవ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురుదేవ. జై గురుదేవమ్మ. ఈరోజు కొత్త అధ్యాయం మొదలు పెడతాను. నేను పాటలు చూద్దామా ఈరోజు? గురువు గారు ఏం చేస్తే పంపుతాం? గురుగారు కొత్త అధ్యాయం మొదలు పెట్టండి, మేము అలా చదువుతా ఉంటామండి. మేము రాలని వాళ్ళం సాతీగా వస్తామండి. ఎలా కాదు, ఇంకా ఈ మధ్య గత వారం రోజులుగా పాటలు ఏం పాడలేదు కదా. అంటే ఆ 2 పాటలు పాడేసారా? 2 పాటలు అందరూ బాగా నేర్చేసుకున్నారా? ఒక్కొక్కరికి 2 పాటలు అన్నారు. 2 పాటలు ఇంతకుముందు పాడారు. మరొకసారి పాటలు కూడా చూసేద్దాము. ఒక్కొక్కరు 2 పాటలు. గురువు గారు. ఓకే గురువు గారు. అంటే 2 పాటలు చూద్దామా? కొత్త అధ్యాయం మొదలు పెడదామా? రేపు నేను స్టార్ట్ చేద్దాం గురువు గారు. ఈ రోజుకి ఇంకా పాటలు ఈ రోజు పాటలు పాడేయడం. అయితే ఎవరైతే 2 పాటలు పాడుకున్నారో, అంటే ఒకరు ఎంచుకున్న పాట రెండో వారు ఎంచుకోకుండా వేరు వేరు పాటలు ఎంచుకోండి. 2 పాటలు, 2 పాటలు కూడా పాడేయండి అందరూ. ఓకే గురువు. మొదలు పెట్టిందమ్మా. అంటే అలా ఎందుకు చెప్పానంటే, మళ్ళా పాడిన పాటే మళ్ళీ మళ్ళీ ఇంకొకరు పాడకుండా రిపీట్ అవ్వకుండా ఉంటుందని, అంతే. జై శ్రీకృష్ణ గురు గారు. జై శ్రీకృష్ణమ్మ. కేశవ హే మాధవ అచ్యుత ఆనంద గోవింద. కేశవ హే మాధవ అచ్యుత ఆనంద గోవింద. వైకుంఠ వాసుడవు శ్రీలక్ష్మీ నాథుడవు. వైకుంఠ వాసుడవు శ్రీలక్ష్మీ నాథుడవు. శంకు చక్ర గదాధర గోవింద. క్షీరసాగరాశ్రయణ ఆనంద. శంకు చక్ర గదాధర గోవింద. క్షీరసాగరాశ్రయణ ఆనంద. కేశవ హే మాధవ అచ్యుత ఆనంద గోవింద. కేశవ హే మాధవ. దేవాది దేవుడవు దేవకీ వసుదేవుడవు. దేవాది దేవుడవు దేవకీ వసుదేవుడవు. దానవ సంహారక గోవింద. ధర్మ సంరక్షక శ్రీ ఆనంద. దానవ సంసారక గోవింద. ధర్మ సంరక్షక శ్రీ ఆనంద. కేశవ హే మాధవ అచ్యుత ఆనంద గోవింద. కేశవ హే మాధవ. యదువంశ ఇబుడవు యశోద నందనుడ. యదువంశ విబుడవు యశోద నందనుడ. గోవర్ధన గిరిధారి గోవింద. కాలింది మర్దన శ్రీ ఆనంద. గోవర్ధన గిరిధారి గోవింద. కాలింది మర్దన శ్రీ ఆనంద.
కేశవ హే మాధవ అచ్యుత ఆనంద గోవింద కేశవ హే మాధవ గోపాల బాలరార గోవింద కృష్ణరార గోపాల బాలరార గోవింద కృష్ణరార మమ్మేలగ స్వామి రార గోవింద మా పూజలనందుకో శ్రీ ఆనంద మమ్మేలగ స్వామి రార గోవింద మా పూజలందుకో శ్రీ ఆనంద కేశవ హే మాధవ అచ్యుత ఆనంద గోవింద కేశవ హే మాధవ. జయ శ్రీకృష్ణ అండి. ఇంకో పాట పాడేస్తున్నాను గురుగారు. బాగుందమ్మా. రెండో పాట పాడేస్తారా, తర్వాత పాడతారా? పాడేస్తాను. పాడే. గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా యదుకుల భూషణ రారా యశోదనందన రారా యదుకుల భూషణ రారా యశోదనందన రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రా గోపాల కృష్ణ రారా నుదుటిన కస్తూరి తిలకం శిరసున నెమలి పించం నుదుటిన కస్తూరి తిలకం శిరసున నెమలి పించం చూడ చక్కని రూపం నీ నామం ఎంతో మధురం చూడ చక్కని రూపం నీ నామం ఎంతో మధురం నిరతము నీ నామమును నా మదిన స్మరింతును రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గీతను బోధించినావు మాలో మాయను తొలగించినావు గీతను బోధించినావు మాలో మాయను తొలగించినావు ధర్మ సంరక్షణ నీవే దశావతారుడు నీవే జగదోదర రారా జయ జనార్దన రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా భక్తవసల రారా భాగవత ప్రియ రారా భక్తవసల రారా భాగవత ప్రియ రారా దీన జగద్దోరారా ఈ దీనుల మొర వినవేరా దీన జగద్దోదారా ఈ దీనుల మొర వినవేరా ఏ తీరుగా కొలుతునురా ఏమని నిన్ను వేడుదురా ఏ తీరుగా కొలుతునురా ఏమని నిన్ను వేడుదురా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా యదుకుల భూషణ రారా యశోదనందన రారా యదుకుల భూషణ రారా యశోదనందన రారా యశోదనందన రారా యశోదనందన రారా. జయ శ్రీకృష్ణ గురుగారు. జయ శ్రీకృష్ణ. యదుకుల భూషణ దగ్గర భాటి మహాప్రాణం అమ్మ, అది ఒక్కటి. తర్వాత మధుసూదన ఉంటే ఒక భూ దగ్గర మహాప్రాణము, రెండవద అల్పప్రాణం. అవి రెండు గుర్తుపెట్టుకోండి. యదుకుల భూషణ యశోదనందన రారా. ఓకే గురుగారు.
ఇంకా అంటే జై శ్రీకృష్ణ అండి. బాగుంది. జై శ్రీకృష్ణ గురువు గారు. అమ్మ జై శ్రీకృష్ణ. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హరహరా, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, రెప్పపాటయ్యా ఈ జీవనం, విధి మార్చతరమా బ్రహ్మకైనా, పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరావా, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, నేను నేననే అహము, నాది నాదనే స్వార్థం, నేను నేననే అహము, నాది నాదనే స్వార్థం, కలుషితం భయ్యే ఈ జీవితం, ఇక చాలునయ్యా ఈ నాటకం, లయకారక లయకారక ఇక చాలిక, అర్ధనారీశ్వర గౌరీ శంకర, అర్ధనారీశ్వర గౌరీ శంకర, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా. గురువుగారండి ఇంకోటి కూడా పాడానండి. గురువుగారండి జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. అంటారండి రెండో పాట కూడా పాడాను, బాగుంది. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా, జలజనయన విధినముతి హరణముఖ విబుధ వినుత పద పద్మా, జలజనయన విధినముచి హరణముఖ విబుధ వినుత పద పద్మా, విబుధ వినుత పద పద్మా, మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా,
మమ పాపమపాకురుదేవా భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా శంఖచక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ శంఖచక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరి పూజాల అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరి పూజాల విదలిత సురరి పూజాల మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా గరుడగమన తవ చిరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడగమన తవ చిరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా. జై శ్రీకృష్ణ గురువుగారు. బాగా పాడారండి. గురువు గారు లెఫ్ట్ అయినట్టున్నారు. ఎవరికి వినిపించట్లేదేమో అనుకుంటున్నానమ్మా నేను. బాగా పాడారండి. థ్యాంక్ యూ. అమ్మ నెక్స్ట్ పాడండి. జై గురుదేవండి. జై గురుదేవమ్మ పాడండి. 2 రోజులైంది మా ప్రాక్టీస్ చేసి పాట. పర్వాలేదు, ఎలా వస్తే అలా పాడండి. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర పన్నగభూషణ కైలాసవాస గౌరీపతే శంభో శంకర పన్నగభూషణ కైలాసవాస గౌరీపతే శంభో శంకర
ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అంజని పుత్ర వాయుకుమార అతి బలవంత జై హనుమాన్ అంజని పుత్ర వాయుకుమార అతి బలవంత జై హనుమాన్ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. రెండోది కూడా పాడాల ఏమా? గురువు గారు పాడేయండి అమ్మా. సరే గురువు. నాకు మధ్యలో కొంతసేపు నా ఆడియో నాకు వినపడలేదు, నా మాట మీకు వినపడలేదు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది శక్తి పాలయమాం పాలయమాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం పాలయమాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం పాలయమాం వీణా పాణి విమల సరస్వతి వేదాంత రూపిణి పాలయమాం 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 అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం పాలయమాం మంజుల భాషిని మంగళదాయిని మధుర మీనాక్షి పాలయమాం పాలయమాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం 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 పాలయమాం. జై గురుదేవన్. జై గురుదేవ్ అమ్మ, బాగుంది. థ్యాంక్ యూ గురువు. జై శ్రీకృష్ణుని గురువు గారు. నేను జై శ్రీకృష్ణ అమ్మ. జై శ్రీకృష్ణుడు. తులసి దళాలతో తులతూ చూదామంటే తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా యమునా తీరమందు రాసలీలలాడంగా యమునాది తీరమందు రాసలీలలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా ఆ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నా మదిని నీకు కోవిలగా సీయటకు మీరాను నేను కానురా కృష్ణయ్య
అంత శ్రద్ధ నాకు లేదురా. ఆ మేరాను నేను కానురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. వెన్న మీగడలతో గోరు ముద్ద తినిపించా, ఎన్న మీగడలతో గోరు ముద్ద తినిపించా, యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా. ఆ యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా. తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. సంసార వదిలి సంకీర్తను చెయ్యటకు త్యాగియను నేను కానురా కృష్ణయ్య, శరణాగతి నాకు లేదురా. ఆ త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య, శరణాగతి నాకు లేదురా. తులసి దళాలతో తులచూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. సంసార సంగ్రాన సంతృప్తిగా నలిగాను, సంసార సంగ్రాన సంతృప్తిగా నలిగాను, ప్రేమ అనే తిడ్డి వెయ్యరా కృష్ణయ్య, ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా. ఆ ప్రేమ అనే తిడ్డి వెయ్యరా కృష్ణయ్య, ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా. తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. అంత భక్తి నాకు లేదురా. అంత భక్తి నాకు లేదురా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణమ్మ. నేను ఇందులో చేయుటకు అనేది సేయుటకు అని పడుతున్నారా? సే తీసేసి చా పెట్టాలి. చేయుటకు. అలాగే త్యాగయ్య, త్యాగయ్య కాదు త్యాగయ్య, త్యాగయ్యను నేను కానురా. అలాగే ఆ అనే దగ్గర చాలా చోట్ల హా అంటున్నారు. నేను రాత్రి కూడా చెప్పాను మీకు, హా అవద్దు, ఆ అని మీరు నొక్కి చెప్పక్కర్లా, ఒత్తు అక్షరాల దగ్గరే నొక్కి చెప్పాల్సింది. మిగతా చోట్ల అన్ని చోట్ల ఆనే చెప్తే సరిపోతుంది. అంత భక్తి నాకు లేదురా, అంత కాదు. మీరు కొంచెం ఊపిరి ఎక్కువ తీసుకుంటూ హంత అన్నట్టుగా వస్తుంది. అది హంత అంటే అర్థం మారిపోతుంది. అంత భక్తి నాకు లేదురా ఆనే అంతే. అంత భక్తి నాకు లేదురా, ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా. మిగతా అంతా బాగుంది. ఇంకొక పాట ఏంటి? గోవింద 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 అని గురువు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, హరి హెచ్చుతాయ. ఇదే హరి 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 అచ్యుత కాదు, హరి అచ్యుతాయని. అచ్యుత చాకి యావత్ రావాలి. హరి అచ్యుతాయని లేదా
హరి అచ్యుత. యా కూడా వాడచ్చు కానీ హా మాత్రం పలకూడదు, హా పలకూడదు. అచ్యుత. హరి హరి అచ్యుత అనొచ్చు, హరి అచ్యుత అనొచ్చు. హరి అచ్యుత. అచ్యుత రాకూడదు. అచ్యుత. హరి హరి అచ్యుత. హరి అచ్యుత. అచ్యుత. హరి హరి అచ్యుత. అచ్యుత. హరి అచ్యుత. హా కాదమ్మా, హా రాకూడదు. హరి దగ్గరే హా రావాలి. అచ్యుత దగ్గర హా రాకూడదు. అచ్యుత కాదు. ఒకసారి ఇది చెప్పిన గురుగారు. హెచ్చుత అచ్యుత. అచ్యుత. హరి అచ్యుత అని పాడరే. హరి అచ్యుత అని పాడరే. హరి అచ్యుత. అచ్యుత. అచ్యుత అంతే. హరి అచ్యుత అని. హరి అచ్యుతాయని అంతేనండి గురుగారు. అంతే అంతే అంతే. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే. పరమ పురుషాయని పలుకరే, సిరివరి అనుజును చెలగరు జనులు. పరమ పురుషాయని పలుకరే, సిరివరి అనుజును చెలగరి జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే. గోవిందయని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహుని కొనియాడరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహుని కొనియాడరే. కొండల రాయన్నినే కోరరే, దండితు మాధవుని తలచరు జనులు. కొండల రాయని నిన్నే కోరరే, దండితు మాధవుని నిన్నే తలచరు జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే. గోవిందయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలంతుని చూడరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలనంతుని చూడరే. శ్రీ వెంకట నాథుని చేరరే, పావనమైనెప్పుడును బతకరు జనులు. శ్రీ వెంకట నాథుని చేరరే, పావనమైనెప్పుడును బతకరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే. గోవిందయని కొలువరే. గోవింద గోవిందయని
కొలువరే, గోవిందయని కొలువరే. నమో వెంకటేశ్వర. మీరు గోవింద అని అన్ని చోట్ల ఒకేలా చెప్పాలమ్మా. కొన్ని చోట్ల 10 సార్లు, కొన్ని చోట్ల 12 సార్లు వస్తున్నట్టుంది. ఇప్పుడు 10 సార్లు కన్నా ఎక్కువ చెప్పినట్టున్నారు లాస్ట్ టైం. లాస్ట్ టైం అది మామూలుగా 8 సార్లు అండి, ఇదేమో 2 సార్లు సార్. అవును, 8 సార్లు గోవింద 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 గోవింద, అక్కడికి 8 అయిపోయినాయి. గోవింద గోవిందయని పలుకరే, అంతే కదా? కాదండి గురువుగారు, ఇది గోవింద గోవింద, ఇక్కడ ఈ 2 పొట్లు ఒక్క పదం కింద గురువుగారు అన్నారండి. అలాగని ఏమైతే మీరు ఎలా పాడతారో అది. హేమగారు కరెక్టేనమ్మా? అంటే ఏమగారు ఆ రోజు అంటే మేమన్నారు గోవింద గోవింద, గోవింద గోవింద అన్నది ఒక్క పదం కింద, అదే 8 సార్లు పాడమన్నారండి. ఈశ్వరి గారు, చెప్పండి, ఎలాగంటే అలా పాడతానండి. మళ్ళీ ఇప్పుడు నుంచి గోవింద 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 ఇలా పాడాలండి. అంటే చిన్న గోవింద గోవింద మొదటి 2 సార్లకి, తర్వాత ఇంకొక 2 సార్లు గోవింద అనే దానికి చిన్న రాగం కొంచెం తేడా ఉంటుందమ్మా. ఇప్పుడు హిమగారు పాడినప్పుడు మీరు గమనించండి, చిన్న తేడా. మరొకసారి పాడండి అమ్మా హిమగారు. గోవింద 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 గోవింద. మొదటిసారి ఏమో దీర్ఘ ఎక్కువ రాలేదు, గోవింద 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 గోవింద. అలా 4 సార్లు పాడుతున్నారు. ఒక ఆవర్తంగా వస్తుంది 4. మళ్ళా ఇదే 4 మళ్ళీ ఇంకొకసారి పాడాలి. 8 అంతే, 2 1 కాదు. గోవింద గోవింద గోవింద. మరొకసారి పాడండి అమ్మ హిమగారు. గోవింద 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 గోవింద. 8 సార్లు అయిపోయింది. గోవింద గోవిందయని పలుకరే, గోవిందాయని పలుకరే. అది నేను యా అంటున్నాను, లేదు మీరు గోవింద గోవింద అని పలుకరే, గోవింద అని పలుకరే, ఇలా కూడా పాడొచ్చు. మీరు ఏ అక్షరం యా అయినా పాడాలి, లేదా ఆ అయినా పాడాలి, కానీ ఆ అని మాత్రం పలకూడదు. గోవింద అని పలుకరే, ఆ రాకూడదు. ఆ గాని యా గాని మీకు ఏది అనువుగా ఉంటే ఆ పదం వాడండి. లేదంటే ఇంకొకసారి పలికి చూపించండి అమ్మా హిమగారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. అది యని, గోవింద యని, అక్కడ యా వస్తుంది. అవునండి గురుగారు, ఒకసారి పాడండి అమ్మా. గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని. రెండోసారి దా దగ్గర కొంచెం ఎక్కువ దీర్ఘ రావాలి. గోవిందాయని కొలువరే. సరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే. అమ్మా యాక్ కాదమ్మా దీర్ఘం, గోవింద దాకి రావాలి, యాక్ కాదు. గోవిందాయని యా హ్రస్వాక్షరమే, దీర్ఘం రాకూడదు. గోవిందాయని, అంతేనండి, అంతే. గోవిందాయని కొలువరే, అంతేనండి. అంతే అంతే అంతే. అదే మీరు 8 సార్లు రాసుకోండి, లేదంటే 8 గోవింద అనేది 1, అలా గోవింద అనేది 8 సార్లు పలకాలి. 8 సార్లు పలికిన తర్వాత మళ్ళీ గోవింద గోవిందాయని కొలువరే.
అలా వస్తుంది. అది గోవింద గుర్తు పెట్టుకోండి. గోవిందాయ అని. అవునండి. అంతే. సరిపోయిన తర్వాత అమ్మా ఇంకెవరు? గురువుగారు చెప్పండి అమ్మా. నేను పాడాలండి. నేను షాప్ దగ్గర ఉన్నాను గురువు గారు. పర్వాలేదమ్మా, పర్వాలేదు. మీరు అక్కర్లేదు, నేర్చుకునేవారే. ఇంకొక పాట పాడతాను గురువు గారు. పాట. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. తెచ్చేదేవని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా. తెచ్చేదేమని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా. వట్టి చేతులతో ఈ భువికొచ్చావు, ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు. వట్టి చేతులతో ఈ భువికొచ్చావు, ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు. నీవన్నది నీకేమున్నదిరా, అంతా నాదే అర్పింతుమురా. నీవన్నది నీకేమున్నదిరా, అంతా నాదే అర్పింతుమురా. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. తెల్లవారితే నేనంటావు, అంతా నాదని తలపోస్తావు. తెల్లవారితే నేనంటావు, అంతా నాదని తలపోస్తావు. తనునే నేనని భావిస్తావు, ఆ తలపులతోనే గడిపేస్తావు. తనునే నేనని భావిస్తావు, ఆ తలపులతోనే గడిపేస్తావు. తనువు విడిచితే ఏమవుతావు, తలుచుకున్నావ ఎప్పుడైనా, తెలుసుకోవయన్నాళ్ళైనా. తనువు విడిచితే ఏమవుతావు, తలుచుకున్నావయన్ ఎప్పుడైనా, తెలుసుకోవయన్నాళ్ళైనా. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. నేనంటే దేహం కాదు, నేనంటే ప్రాణం కాదు, నేనంటే దేహం కాదు, నేనంటే ప్రాణం కాదు. నాకంటూ రూపం లేదు, ప్రతి ప్రాణిగా నేనుంటాను. నాకంటూ రూపం లేదు, ప్రతి ప్రాణిగా నేనుంటాను. నేనంటే నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటే నీవే నేనవుతాను. నేనంటేనే నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటేనే నీవే నేనవుతాను. భగవంతుడు పాడినాడు ఒక పాట,
నీ బ్రతుకుని నడిపించే జీవన బాట, అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తల రాత. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. జై శ్రీకృష్ణ. గురువు గారు, తప్పులుంటే సరిచేయండి. చాలా బాగుందమ్మా. ఒక చోట ఆ నీ తనును నేనని ఏదో ఒక పదం ఉంది, అది చెప్పండి అమ్మా. తనును కాదు, తనువు అని ఒకటి రావాలి అక్కడ. తనునే నేనని భావిస్తావు. తనునే కాదు, తనువే నేనని భావిస్తావు. ఆ తర్వాత చదవండి అమ్మా. అక్కడ ఒక చోట తనువు అని వస్తుంది చూడండి. ఈ తనువు పోతే ఏమవుతావు అని వస్తుంది చూడండి. అవును గురువు. తనువే. అది తనునే కాదు, తనువే. తనువే నేనని భావిస్తావు. ఆ తనువు పోతే ఏమవుతావు అని మళ్ళా తర్వాత ఉంది కదా. తనువు విడిచితే అది తనువు విడిచితే, అక్కడ తనువు ఉంది కాబట్టి ఇక్కడ తనువే. ఓకే గురువు గారు. అయితేనే తర్వాత వచ్చిందండి, కరెక్షన్ చేస్తాను. అదొక్కటే తనువు. తనునే అంటే మళ్ళా అక్కడ తర్వాత కూడా తనునే అని రావాలి. అక్కడ తనునే అంటే సరిపోదు, మీకు అక్కడ అర్థం సరిపోదు. సరే గురువు గారు. ఇక్కడ తనువే నేనని భావిస్తావు, ఆ తనువు విడిచితే ఏమవుతావు. ఓకే గురువు గారు. మార్చుదామండి అయితే. అది నే బదులు వే పెట్టుకోండి అమ్మా. ఓకే గురువు. అలాగే దానికి ఒకసారి చదవండి తల్లి. మొదటి నుంచి పాడద్దు, చదవండి. పల్లవి పాడండి, చరణం వద్దు అమ్మా. తెచ్చేదేమని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా, వట్టి చేతులతో ఈ భువికొచ్చావు, ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు, నీవన్నది నీకేమున్నదిరా, అంతా నాదే అర్పింతుమురా. అర్పింతునురా. ఓకే గురువు. లేదా అంతా నాదని, అంతా నాదే అర్పింతుమురా. అర్పించుమురా. ఓకే గురువు గారు. అంటే అంతా భగవంతుడిదే, అర్పించుము. అంతా నాదే అర్పించుమురా. ఓకే గురువు గారు. నువ్వు కాదు, మూడు ఉండాలమ్మా, అంతే. ఈ రెండు చోట్లే అంతే. మిగతా అంతా చాలా చక్కటి సాహిత్యం. ఎవరు రాశారు కానీ చాలా బాగుంది. ఇది నేను యూట్యూబ్ లో చూసాను గురువు గారు. చాలా బాగుంది తల్లి. ఓకే గురువు గారు. మంచి తత్వం ఉన్న పాట. ఓకే గురువు. సాధన చేయాలని సరిగ్గా రాలేదు. పర్వాలేదు, అంటే కొంచెం లయ సరిపెట్టి పాడితే సరిపోతుంది. అంతే గురువు. అది ఆ రెండు చోట్ల అమ్మ. అర్పించుమురా ఒకటి, తనును కాదు తనువు, అంతే. ఆ రెండు చోట్ల ఆ రెండు అక్షరాలే మార్చుకుంటే సరిపోతుంది. నేను రాసుకుంటాను. అలాగమ్మా. జై శ్రీకృష్ణ. పాప ఉందా? మీరు షాప్ లో ఉన్నారు కదా. అందరూ పాడేశారు అయితే? పాడేశారు గురువు గారు. ఓకే ఓకే. అయితే అందరూ బాగానే పాడుతున్నారు. ఒక ఈశ్వరి గారి కొంచెం అనే అక్షరం దగ్గర హా రాకుండా చూసుకోండి అమ్మా. అలాగే చే బదులు సా వాడొద్దు. ఆ రెండే మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది. మిగతా పర్వాలేదు, బాగుంది. మీరు పాడండి గురువు గారు ఒక పని. నేను ఈ మనవలు వచ్చారు, దాని గురించి నాకు ఎక్కడ ఏమి ప్రాక్టీస్ చేయడం అవ్వట్లేదమ్మా. గురువు గారు, అందులో నాకు ఫస్ట్ క్లాస్ లో తిరగలేదు కదా గురువు గారు. ఏదమ్మా? ఫస్ట్ లో కొంచెం అక్షరాలు కూడా తిరగలేదు కదా గురువు గారు. అవునవును, కొంచెం మెరుగవనంటే బాగా మెరుగయ్యారు. ఎప్పటికిప్పటికి చాలా చాలా తేడా ఉంది. రూపాయి బిళ్ళకి అటుపక్క ఇటుపక్క ఎంత దూరం ఉందో అంత కదా, మొత్తం అది పోయింది. అయ్యో గురువు గారు, ఇంకా బాగా రావాలండి నాకు. ఇంకా బాగా వస్తుంది, తప్పకుండా వస్తుందమ్మా. మీ పట్టుదల ఉంది కాబట్టి, పట్టుదల ఉంటే తప్పనిసరిగా సాధించగలరు, అందులో సందేహం లేదు.
జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అమ్మ. నేనేం పాడాలి పాడడానికి? ఒక్కసారి నేను చూస్తాను, అది ఉంటే. జీటి హేమా చెప్పు చిన్నమ్మ. చాలా బాగుంది పాట హేమా. భలే దొరుకుతుంది పాటలు. కృషి ఉండాలమ్మా, కృషి ఉంటే తప్పనిసరిగా దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది. అవును గురుగారు, చాలా మీరు అన్నట్టు చాలా మీనింగ్ ఉందండి అసలు పాటలు. అవును 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 అవును. మన జీవితమే ఉందండి ఆ పాటలోను. ఈశ్వరి గారు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారు, సాంగ్ బాగానే నీ ఫోన్ అమ్మా. ఈశ్వరి గారు కూడా బాగానే పాడారు ఫస్ట్ మీద. ఇప్పుడు ఈశ్వర్ గారు కూడా బాగా అక్షరాలు ఉచ్చారణ బాగుంది. ఇప్పుడు ఇది వరకు కన్నా చాలా బాగుంది, చాలా కవర్ అయిందండి. ఇప్పుడు వచ్చి మన సమూహంలో మొదలు పెట్టినప్పుడు కన్నా చాలా బాగుంది. అలా నేర్పుతూ ఉండండి గురుగారు, అలా నేర్చుకుంటూ ఉంటామండి మేము. అలాగే అమ్మా, సాయంకాలం మీ గురించే పెట్టుకున్నా. ఇక అదే ఈ నెల అయిపోయిన తర్వాత, అంటే ఫిబ్రవరిలో నాకు సంస్కృతం పరీక్ష ఉంది. అది అయిపోయిన తర్వాత 8 నుంచి 9 పెట్టుకుందాం. ఒక్క నిమిషం అమ్మా, నువ్వేదో వేరే దాని గురించి ట్రై చేస్తున్నాను. గురుగారు ఒక పాట పాడమంటారా? ఒక్కసారి నాకు ఒక్క నిమిషం ఉండండి. సరే గురుగారు. గురువు గారు పాడతారు. అదే దాని గురించి చూస్తున్నాను. పాడండి. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది.
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమొనరింపదరిజేరు మన్మథుని మసిచేసినాడు వాడినేది కోరేది. వరగర్వమున మూడు లోకాల పీడింప తలబోయు ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది. ముఖ ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది. బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. చాలా బాగుంది గురువు గారు పాట. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం గురువు గారు. చాలా బాగా పాడారు కదా కూడానండి గురువు గారు. ఏదో అప్పట్లో అంటే ఒకప్పుడు బాగా సాధన చేసేవాడిని. ఇంచుమించుగా ఒక 5 ఏళ్లుగా ఈ కువైట్ నుంచి వచ్చిన తర్వాత ఆ సర్కిల్ తగ్గిపోయింది. అక్కడ ఉండకంటే వారానికి ఒకసారి మీ సత్సంగం లాగా అందరు ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎక్కడో ఒక వారింట్లో కూర్చుని డిన్నర్ కూర్చునే వాళ్ళం. అప్పుడు సాగుతూ ఉండేది. ఈ 5 ఏళ్ల నుంచి మొత్తం పోయింది. బాగా పాడారు. సంతోషం అమ్మా. ఈ రోజుకి ఇంక ముగిద్దాం. రేపు కొత్త అధ్యాయం నేర్చుకుందాం. రేపు జనవరి 1 కాబట్టి ఇక భగవద్గీత మొదటి అధ్యాయం దగ్గర నుంచి మొదలు పెడదాం. కొత్త సంవత్సరం మొత్తం 1వ అధ్యాయం దగ్గర నుంచి మొదలుపెట్టి 18వ అధ్యాయం వరకు మనం కొనసాగిద్దాం. ఈ రోజుకి మంగళం పాడేయమ్మా. అది రేపటి నుంచి గురువు గారు 2 శ్లోకాలు అవి 2 శ్లోకాలు ఇవి అలా అంతే. ఆ రెండింటికి కొంచెం అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే గురువు. అవి 2 ఇవి 2 చాలు. ఓకే గురువు. 4 పావులు గంట కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే గురువు. అందరూ షార్ప్ గా 9 అంటే 9కి వచ్చేయండి అమ్మా. 10కి వెళ్ళిపోవచ్చు. సరే గురు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ. గురువు గారు అందరికి కొత్త సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది మన సాంప్రదాయం కాదు, మనది తెలుగు సంవత్సరం అది. ఎనీవే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇది ఇంగ్లీష్ సంవత్సరం, మంది కాదు. అంటే ఇది క్రీస్తు శకము. యేసు క్రీస్తు పుట్టినప్పటి నుంచి లెక్కించే సంవత్సరాలు ఇవి. మనది ఉగాది. అది. జై శ్రీకృష్ణ అమ్మ అందరికి.
జై ఎంతటి భాగ్యమయ గురుదర్శనం ఎంతటి